ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలలో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్ల గురించి మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వాళ్ళని తొలగించే క్రమంలో ఏం జరిగింది. రెండోది, మీరు ఊళ్ళో లేని వాళ్ళ ఓట్ల గురించి. మంచిది, నా ఉద్దేశం తొలగించాల్సిందే. కానీ తొలగించే ముందు వాళ్ళకు నోటీసులు ఇచ్చారా, ఎంక్వైరీ చేశారా, అక్కడ ఉన్నది లేదని బిఎల్ఓలు చేస్తే దానికి అవసరమైన కారణాలు వివరించుకుంటూ ఒక ఓటర్ని తొలగించాలంటే చాలా ప్రాసెస్ ఉంది. వట్టిది కాదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ గారు మనకందరికి జ్ఞానోదయం కల్పించారు. కరెక్టే. కానీ తొలగించేటప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చి తొలగించాలా లేదా అనే ప్రశ్న వస్తుంది. కనుక దాదాపు 15 లక్షల మంది దాకా ఓటర్లు ఊళ్ళో లేరు, అక్కడ నివసించడం లేదు, వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యిండ్రు, లేకపోతే వేరే రాష్ట్రానికి పోయిండ్రు అన్నప్పుడు తొలగించేటప్పుడు వాళ్ళకు ఆ నోటీసులు ఎవరికైనా ఇచ్చారా అనేది ఒకటి ఉన్నది. సరే, నోటీసులు ఇవ్వడం తొలగిస్తే వాళ్ళు మళ్ళీ కొందరు మేము ఇక్కడే ఉంటున్నామని రుజువు చేసుకుంటే 15 రోజులు టైం ఉందని కూడా సెలవు ఇచ్చారు వారు. మంచిదే. మూడోది ఏంటంటే డిఓ ఓటర్స్ 2 చోట్ల 3 చోట్ల ఓటర్లు ఉన్నవాళ్ళు, వాళ్ళని తొలగించలేము అని ఎలక్షన్ కమిషన్ అంగీకరిస్తుంది. చాలా తప్పు అంటున్నాను. తొలగించడానికి మంచి వ్యవస్థ ఉన్నది కదా. దేశవ్యాప్తంగా సరే సుప్రీంకోర్టు ఏం చెప్పినా, హైకోర్టు ఏం చెప్పినా ఆధార్ కార్డు పనికిరాదు, గోప్యతకు భంగం అంటున్నా కూడా చాలా చోట్ల ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కొన్నిటికి అవసరం లేదంటూ కూడా తీసుకుంటున్నారు. బ్యాంకులో అకౌంట్ తెరవడానికి అవసరం లేదు, ఆప్షన్ ఉన్నది, ప్రజలకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదంటే కూడా బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు లేకుండా అకౌంట్ తెరుస్తలేరు. సిమ్ కార్డు కూడా అవసరం లేదని హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఇప్పటికీ ఏదైనా ప్రైవేట్ కంపెనీ సిమ్ కార్డు తీసుకోవాలంటే కంపల్సరీ అవి ఇస్తేనే తీసుకుంటున్నారు. అటువంటిప్పుడు ఇక్కడ కూడా మీరు ఓటర్ లిస్టులో ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే ఎవరు వద్దంటలేరు కదా. ఎవరైతే ఇష్టం లేని వాళ్ళు ఉంటారో 10%, 5% ఉండొచ్చు, వాళ్ళు విడిచిపెట్టండి. మిగతా 95% అయితే మాలాంటి వాళ్ళమైతే ఆధార్ కార్డు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం కదా. ఇచ్చాను కూడా నేను, మన ఆధార్ కార్డుతో ట్యాగ్ చేస్తాం ఓటర్ల కంటే ఇచ్చాను కూడా. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే బండారు రామ్మోహన్ రావు అనే పేరు మీరు ఆధార్ కార్డు లింక్ నెంబర్తో కొడితే దేశంలో ఎక్కడున్నా బయటపడుతుంది అంటున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ ఏమన్నారంటే ఒక పేరును, కల్పితమైన పేరును ఉదాహరిస్తూ డాక్టర్ పి చక్రవర్తి అని ఉన్నది. ఆ పి చక్రవర్తి రాజు అని ఉన్నది. కొన్ని చోట చక్రవర్తి రాజు అని, కొన్ని చోట పి చక్రవర్తి రాజు అని, కొన్ని చోట్ల ఉట్టి పి చక్రవర్తి అని ఓటర్లకు నమోదైనరు. వాళ్ళు ఎట్లా తీసేస్తుంది, ఎట్లా పోల్చుకుంటాం, ఈ 3 వేరువేరు కావచ్చు, ఒక్కరే కావచ్చు కదా అన్నాడు. అందుకని నేను ఏమంటున్నా అంటే మిగతా ఎపిక్ కార్డు కానీ ఏది దీన్ని పట్టివ్వలేదు. ఇటువంటి మోసాన్ని ఎవరు పట్టిస్తారు? ఒక ఆధార్ కార్డు నెంబర్ కొడితే అంతకుముందే జియో ట్యాగింగ్లో వాళ్ళకి కనుక దాన్ని చేసి ఉంటే ఆ ఆధార్ కార్డు నెంబర్ మీద దేశంలో డిజిటలైజేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుంటున్నాం మేము బ్రహ్మాండంగా, ఇవాళ అంతా కాగితాలు పని లేకుండా డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నాం అంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు బయటపడతాయి కదా. దీన్ని సరి అయిన యంత్రాంగం లేదు, సరి అయిన విధంగా మాకు ప్రత్యామ్నాయం లేదు కనుకనే ఇంటింటికి పోయి ఎంక్వైరీ చేసి తీసేస్తున్నాం తప్ప మేము 2-3 ఓట్లను తీసేయలేకపోతున్నామని ఎలక్షన్ కమిషన్ తన వైఫల్యాన్ని ఒప్పుకుంటుంది. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు ముందు మొన్నటిదాకా ఆధార్ కార్డే పనికిరాదు, దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు, దాన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారని వాదించిన మీరు ఇవాళ సుప్రీంకోర్టు చెప్పగానే తగుదనమ్మా అని ఆధార్ కార్డును కూడా ఒక ఆధారంగా తీసుకుంటామన్నారు కదా. అంటే రేషన్ కార్డు ట్యాంపరింగ్ కాదు మీ ఉద్దేశంలో. లేదు, మీకు లబ్ధిదారుల లిస్టులో ఉన్న ఏ లబ్ధిదారు కూడా తనకున్న అది ట్యాంపర్ కాదు. ఉద్యోగి అయితే ఉద్యోగి కార్డు కూడా ట్యాంపర్ కాదు. కానీ దేశంలో ఒక యూనిక్ ఓటర్గా మన యూనిక్ ఐడెంటిటీ కార్డు అని ఆధార్ను సృష్టిస్తే దాని మీద మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ మీరు ఆధార్ కార్డే అసలు గుర్తింపు పనికిరాదని చెప్తే సుప్రీంకోర్టు మొట్టిగా వేసి మీరు ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పటికైనా ఏమంటే ఆధార్ కార్డు ద్వారా యూనిక్ నెంబర్ ఒకటి ఉంటుంది కనుక దాని ద్వారా 2-3 చోట్ల ఓటర్లను పట్టుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ దాన్ని అంగీకరించకుండా దుర్మార్గమైన వాదన, వ్యతిరేకమైన చేసింది వాదన. నేనేమంటున్నానంటే ఆధార్ కార్డును ఏ రకంగా వరకు సుప్రీంకోర్టు మీరు అఫిడవిట్ వేయండి, సుప్రీంకోర్టుతో పర్మిషన్ తీసుకోండి, కంపల్సరీ చేయండి. ఆధార్ కార్డు ఓటర్ లిస్టుకు అనుసంధానం చేయాల్సిందే. అప్పుడు మీరన్న ఇది 2-3 చోట్ల ఓట్లు ఉండాలి పోతారు. నిజంగా ఉన్నారు కూడా. దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లు చాలామంది తెలంగాణలో జీవిస్తున్న వాళ్ళు, తెలంగాణలో ఆస్తులు రకరకాల కొనుక్కునే వాళ్ళు ఇక్కడే ఉంటూ ఇక్కడ ఓటేస్తున్నారు. మళ్ళీ అక్కడ వాటిలో అడ్రస్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కు ఉంటుంది, అక్కడ కూడా ఓటేస్తున్నారు. వివిధ ఎన్నికల్లో వేరు ఎన్నికల్లో ఓటేస్తున్నారు. ఒకే ఎన్నికల్లో ఒకే చోట తప్ప 2వ చోట పోయడానికి వీల్లేదు. ఎందుకంటే మార్కింగ్ ఉంటుంది, రకరకాల ఏదో చిన్న పొరపాటు జరిగితే ఒకరిద్దరు వేయచ్చు. కానీ జనరల్గా మాత్రం ఒక ఎన్నికలో 2 చోట్ల ఓటింగ్ చాలా కష్టం. కానీ వేరు ఎన్నికలు వేరు చోట్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు? తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగినాయి.
2024లో పార్లమెంటు అసెంబ్లీ కలిసి ఆంధ్రప్రదేశ్ జరిగినాయి. ఇక్కడ ఓటేసిన వాడు 2024లో ఒకటి ఓటేసింది కదా. మరి 2 చోట్ల ఓట్లు ఉండడం తప్పు కదా. 2 రాష్ట్రాలలో మీరన్న బీహార్ రాష్ట్రం ఒకటే అంటున్నారు, బీహార్ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత 11 ఏళ్ళైంది విభజన తర్వాత కూడా తెలంగాణలో చాలా పట్టణాల్లో పల్లెల్లో కూడా ఓట్లున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పల్లెల్లో పట్టణాల్లో ఓట్లున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నా ఉద్దేశం అయితే 10 లక్షల మంది తెలంగాణలో ఉన్న ఓటర్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు ఉన్నారు. మరి దీన్ని తొలగించాలి కదా. తొలగించాలంటే ఆధార్ కార్డు ఆధారం ఇంకోటి ఏం లేదు. ఆధార్ కార్డు మీద నెంబర్ మాత్రం దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. వాడు చచ్చిపోతే ఆ నెంబర్ పోతుంది తప్ప ఆ నెంబర్ ఇంకోరికి ఇవ్వరు. ఇప్పుడు సిమ్ కార్డు మనం వాడకపోతే కొద్ది రోజులు క్యాన్సిల్ అయితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆధార్ కార్డు నెంబర్ ఇంకోరికి ఇవ్వరు కదా. పుట్టినప్పుడు ఆధార్ తీసుకుంటే చచ్చిపోయేదాకా ఆధార్ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆధార్ పోతుంది, చనిపోయిందా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ మీరు చేస్తున్న పని ఏంటంటే ఇది సాధ్యం కాదనుకుంటూనే 2-3 చోట్ల ఓట్లున్న వాళ్ళు తొలగించలేము, అందరిని ఎంక్వైరీ చేయాలని సుదులు పలుకుతున్నారు. నేనేమంటున్నానంటే ఇది ఒక మంచి మార్గం ఉండగా ఎందుకు చేస్తలేరు. అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నది. చాలామందికి పట్టణంలో ఓటు ఉంటుంది, టౌన్లో ఓటు ఉంటుంది, పల్లెలో ఓటు ఉంటుంది. పల్లెల్లో పంచాయతీకి ఓట్లు ఒకటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పౌరుడే పంచాయతీలో ఓట్లు ఉంటుంది, పంచాయతీలో ఓటేస్తాడు. పంచాయతీ ఎలక్షన్స్ వేరుగా అవుతాయి. మున్సిపాలిటీ ఓటు ఉంటే మున్సిపల్ ఎలక్షన్లో ఓటేస్తున్నాడు, వేరు జరుగుతున్నాయి కనుక. మూడవది హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో అక్కడ ఓటేస్తున్నారు. 3 చోట్ల 3 వేరు ఎన్నికల జరగడం ఓటేస్తున్న పద్ధతులు పరిహరించాలంటే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. ఒకవేళ నిజంగానే 3-4 చోట్ల బయటపడ్డాయి అనుకోండి, ఆధార్ కార్డు లింక్ చేస్తే వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు. వితిన్ 1 వీక్ మీరు దీన్ని చెప్పండి, ఎక్కడ ఓటు ఉంచుకుంటారో ఉండాలి, లేకపోతే 3 పోతాయని చెప్పండి, 3 తీసేస్తామని చెప్పండి, మళ్ళీ కొత్తగా ఎన్రోల్ కావాలని చెప్పాలి. అప్పుడు సాధ్యం అవుతుంది అంటున్నాడు. సామధాన భేద దండోపాయాల్లో మొదలు సామధానం అంటున్నాడు నేను, తర్వాత దానం అంటున్నాడు, తర్వాత దండోపాయం చివరిది. 2-3 చోట్ల ఓటు ఉండడం నేరము, మీరు ఒకే చోట ఓటు ఉండాలి అని ప్రచారం చేయండి. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం కాదు మీరు చేయాల్సిన పని. 2-3 చోట్ల ఓట్లు ఉండడం తప్పు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉండడం తప్పు, అట్లాగే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉండడం తప్పు. ఫామ్ నెంబర్ 6, 7, 8 మీరు మన చైతన్యం కల్పించొద్దా ఓటర్లకు. దీని మీద పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పత్రికల ప్రకటనలు కాదు, మీ బిఎల్ఓల ద్వారా డైరెక్ట్గా మీరు ఇచ్చిన కరపత్రం ఇంటికి చేరేటట్టు చేయండి. బిఎల్ఓలు ఉన్నారు కదా. బిఎల్ఓల ద్వారా రాజకీయ పార్టీల ద్వారా కూడా మీరు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పినో అవన్నీ విషయాలు ప్రస్ఫుటపరుస్తూ ఒక కరపత్రం తయారు చేసి ఓటర్గా చేరాలంటే ఏం చేయాలి, ఓటర్గా 2 చోట్ల ఉంటే ఏం చేయాలి, చనిపోయిన ఓటర్ని ఎట్లా తీసేయాలి, వీటన్నిటికీ పద్ధతులను వివరించుకుంటూ ఒక కరపత్రం తయారు చేసి మీరు ఓటర్ అవేర్నెస్ పెట్టండి. ఎందుకు సాధ్యం కాదు? ఎలక్షన్ లేకముందు పెట్టండి. ఎలక్షన్ల ముందు చేస్తే మళ్ళీ రాజకీయం అంటారు. రాహుల్ గాంధీ మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. కనుక ఎలక్షన్ల ముందు మీరు చేస్తే తప్పనిసరి మంచి ఫలితాలు ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇవాళ ప్రతిపక్షాల వ్యతిరేకంగా ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు చెప్పుకోవడం కాదు, చేయాల్సిన పని ఇది. ఎలక్షన్ కమిషన్ ఇండియా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసే హక్కును కల్పించాలి, ప్రజలకు మేలు చేయాలి.